మరి మొంగు మచ్చలు తగ్గించడానికి ఇంగ్లీష్ మందులన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇలా ఆయుర్వేద పరంగా ఈ రెమెడీని వాడితే గనక చక్కగా వారం రోజుల్లోనే మన ముఖం పైన ఉండే మొంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ రిమూవ్ చేయొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో లేడీస్ కి జెంట్స్ కి ఎంతో బాగా ఉపయోగపడే ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి. అదేనండి, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొంగు మచ్చలతోనూ పిగ్మెంటేషన్ తోనూ బాధపడుతున్నారండి. మొంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల మెడిసిన్స్ అలాగే ఆయింట్మెంట్స్ కూడా వాడుతూ ఉంటున్నారండి. అవి వాడినంతసేపు కూడా ముఖం పైన మొంగు మచ్చలు తగ్గుతాయి. అవి ఎప్పుడైతే మానేసామో ఆ తర్వాత నుంచి మన ముఖం పైన పిగ్మెంటేషన్ అనేది మరలా మొదలవుతుందండి. అయితే ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ మీ ముఖం పై నుండి పిగ్మెంటేషన్ ని వెంటనే రిమూవ్ చేసి చక్కగా మీ ముఖం అంతా కూడా కాంతివంతంగా మెరిసిపెట్టేట్టుగా చేయడానికి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి. మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని మెడిసిన్స్ ఆయింట్మెంట్స్ కూడా వాడినా తగ్గని మొంగు మచ్చలు ఇప్పుడు నేను చెప్పే ఈ బొబ్బాయి ఆకు రెమెడీని మీ స్కిన్ కేర్ కి వాడితే గనక వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మరి ఈ బొబ్బాయి ఆకు రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మొంగు మచ్చలకి మందుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందైతే ఫ్రెష్ గా ఉండే బొబ్బాయి ఆకులు తీసుకుందామండి. మన స్కిన్ కేర్ కి అలాగే హెల్త్ కేర్ కి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే ఈ ఆకుకి ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ప్రత్యేకమైన స్థానం ఉందండి. మరి మొంగు మచ్చలు తగ్గించడానికి ఇంగ్లీష్ మందులన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇలా ఆయుర్వేద పరంగా ఈ రెమెడీని వాడితే గనక చక్కగా వారం రోజుల్లోనే మన ముఖం పైన ఉండే మొంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ రిమూవ్ చేయొచ్చు. ముందైతే ఆకులన్నిటిని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే తుంచుకుందామండి. ఈ బొబ్బాయి ఆకులో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇందులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ముఖం పైన ఉండే మచ్చలు మొంగు మచ్చలను కూడా తగ్గిస్తుందండి. చాలా మందికి పింపుల్స్ వల్ల ముఖం పైన మచ్చలు ఉంటాయండి. అలాంటి మచ్చల్ని కూడా రిమూవ్ చేయడానికి ఈ బొబ్బాయి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ ని చక్కగా డీహైడ్రేట్ చేస్తుందండి. మన ముఖం పైన ఉండే మచ్చలు మొటిమయం చేయడంలో కూడా ఈ బొబ్బాయి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఆకులన్నింటినీ కూడా శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే తుంచుకుందామండి. రోల్ తీసుకుని దంచుకుందామండి. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని అయినా కానీ వీటిని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవచ్చు. బొబ్బాయి ఆకులన్నింటినీ కూడా ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఈ ఆకులో ఎక్కువగా తేమ లక్షణాలు ఉంటాయండి. ఇది మన స్కిన్కి వాడడం వల్ల స్కిన్ని తేమగా ఉంచుతుంది. స్కిన్ లోతు నుంచి కూడా శుభ్రం చేసి మంగు మచ్చలు అనేవి ఇంకెప్పటికీ రాకుండా కాపాడడానికి ఇందులో చాలా మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. ఇలా దంచుకున్నదంతా కూడా ఈ బౌల్లో వేసేసుకుందాము. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు తేనె వేసుకోవాలండి. ప్యూర్ తేనె అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుతాయి. 1 స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకుందాము. తేనె కూడా మొంగు మచ్చలకి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుంది. ఇది మన స్కిన్ పైన ఉండే మచ్చల పైన అప్లై చేయడం వల్ల మచ్చలన్నీ కూడా తొలగిపోయి మన ముఖం అంతా కూడా అందంగా మెరిసిపోవడానికి ఈ తేనె చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము. మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని వాడినా కానీ రాని రిజల్ట్ జస్ట్ మీకు 1 వీక్లోనే ఈ రెమెడీని వాడారంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. 1 స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకుందామండి. 1 స్పూను రైస్ ఫ్లోరు. పెరుగు రైస్ ఫ్లోరు మన స్కిన్ని తెల్లగా మార్చడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ అంతా కూడా క్లియర్గా మన స్కిన్కి చక్కగా తేమను అందించి స్కిన్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంచడంలో రైస్ ఫ్లోరు పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. రైస్ ఫ్లోర్ అయితే మన స్కిన్ అంతా కూడా చక్కగా కాంతివంతంగా మెరిసేటట్టుగా చేస్తుందండి. చాలా రకాల స్కిన్ కేర్ రెమెడీస్ లో ఎక్కువగా రైస్ ఫ్లోర్ వాడతారండి. ఎంత డార్క్ గా ఉండే చర్మాన్నైనా తెల్లగా మార్చడంలో రైస్ ఫ్లోర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన ముఖం పైన వచ్చే మచ్చల్ని మొటిముల్ని తగ్గించడంలో రైస్ ఫ్లోర్ చాలా బాగా వర్క్ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకుందామండి. ఓన్లీ రసం మాత్రమే పోసుకుందాము. ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి. ఈ నిమ్మరసం కూడా మన స్కిన్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే మన స్కిన్ పైన ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ పైన న్యాచురల్ బ్లీచ్ లా కూడా ఈ నిమ్మరసం పనిచేస్తుందండి. స్కిన్ అంతా కూడా తలతల మెరిసేటట్టుగా చేయడంలో ఎంతో మంచి పవర్ఫుల్ గా అయితే పనిచేస్తుందండి. విటమిన్ ఈ క్యాప్సూల్ 1 క్యాప్సూల్ వేసుకోవాలండి. విటమిన్ ఈ కూడా మన స్కిన్ కేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ పైన ఉండే 'మొంగు మచ్చల్ని' పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేస్తుంది. అలాగే పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. 1 స్పూన్ వరకు జింజర్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు
మన స్కిన్ అంతా కూడా చక్కగా బ్రైట్గా కనపడడానికి ఈ విటమిన్ ఈ ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ దగ్గర విటమిన్ ఈ ఆయిల్ లేకపోతే కనుక ప్యూర్ కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా కానీ వేసుకోవచ్చు అండి. మొత్తం అంతా కూడా ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ముఖం పైన వచ్చే మొంగు మచ్చల్ని, పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేయడంలో ఇవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. ఇవి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తాయి. మన ముఖం పైన ఇంకెప్పటికీ కూడా మొంగు మచ్చ కానీ పిగ్మెంటేషన్ కానీ అస్సలు కనబడదండి. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మన స్కిన్ కి ఏ విధంగా వాడాలి అంటే మన ముఖాన్ని అంతా కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకుని, ఎక్కువగా మనకి బొగ్గల పైన అలాగే చిన్ను పైన కూడా ఎక్కువగా మొంగు మచ్చలు అనేవి వస్తాయండి. మనకి ఏ ప్లేస్ లో అయితే మొంగు మచ్చలు వచ్చినాయో ఆ ప్లేస్ లో ఈ ప్యాక్ ని దట్టంగా అప్లై చేసుకోవాలండి. బొగ్గల పైన చిన్ను పైన ఈ మొంగు మచ్చలు అనేవి వస్తాయండి. మీ ముఖం పైన ఏ ప్లేస్ లో అయితే ఈ మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్ లో కొంచెం దట్టంగా ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి. నా ఫేస్ పైన అయితే అప్లై చేస్తున్నానండి. పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలు ఉన్నాయి అనుకుంటే కనుక మీ ముఖం అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం లేదు. చక్కగా మన ముఖం అంతా కూడా ఇది వాడడం వల్ల మెరిసిపోతుంది అనమాట. మందంగా ఈ ప్యాక్ని అప్లై చేయాలండి. రెండు వైపును కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. చాలా మంది మొంగు మచ్చలు తగ్గించడానికి ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారండి. మీరు ఒకసారి ఈ రెమెడీని వాడి చూడండి. చాలా మంచి పరిష్కారం అండి ఈ రెమెడీ అయితే. ఈ మధ్య బాగా వైరల్ కూడా అయింది ఈ రెమెడీ. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు మన స్కిన్ పైన ఉంచాలండి. నేనైతే ఒక 20 నిమిషాల పాటు నా స్కిన్ పైన ఉంచానండి. ఇది కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం నీళ్ళని నేను ఇలా తడి చేశానండి. తడి చేసి ఇలా కాటన్ ప్యాడ్తో ముఖాన్ని అయితే తుడుస్తున్నాను. చక్కగా మీరైతే ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా ముఖాన్ని వాష్ చేసేసుకోండి. ఇలా మీరు వారం రోజులు వాడి చూడండి. మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ముఖం పైన మాయమైపోతాయండి మచ్చలు ఎన్నున్నా కానీ. ముఖం అంతా కూడా నిండు చందమామలా మెరిసిపోతుందంటే నమ్మండి. నా ముఖం అయితే తెల్లగా మెరిసిపోతుందండి ఈ ప్యాక్ వాడిన తర్వాత. ఈ పవర్ఫుల్ ప్యాక్ని వాడి చూడండి. వాడిన వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.